రాజ్ రాజ్ నీకేమనిపిస్తోంది? నువ్వు రైలును విమానంలా ఆడిస్తే నాకు తెలీదు అనుకుంటున్నావా? అవును కదా, మనం పిక్నిక్ నుండి వచ్చినప్పటి నుండి శివాని కనిపించనే లేదు. అందుకే కొంచెం కంగారుగా ఉంది. తను వచ్చిన మనతోనే కదా, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చిన్నబాబు, నాకు ఎక్స్ట్రా టెన్షన్ ఎందుకంటే అందరూ ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు. అడవిలో మనకి ఏదైతే జరిగిందో ఎక్కడైనా ఆ అమ్మాయికురాలికి అలాగే జరుగుతుందేమో అని. మావయ్య మన ఇంటి నుండి బయటికి పంపించేసి ఉండొచ్చు కదా. సార్, మీరు చూశారు కదా మనీ సురక్షితంగా ఉందని. ఇక వెళ్దాం సార్, సమయం ఇప్పటికే బాలేదు సార్. మనీ సురక్షితంగానే ఉంది లక్ష్మణ్, కానీ మనకి జరుగుతున్న వీటన్నిటి వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉంది. పాము మన ఇంట్లోకి రావటం, పిల్లల మీద దాడి, వాచ్మెన్ హత్య, ఏమీ అర్థం కావడం లేదు. అవును సార్, ఇది నాకు కూడా అర్థం కావడం లేదు, బుర్రా పని చేయడం లేదు. కానీ నాకు అనిపిస్తోంది ఈ సమస్యని కేవలం ఒకే ఒక్కరు పరిష్కరించగలరు. 40 గురుదేవ్. సార్, ఈ అఘోరీల ఆశ్రమం కూడా దెయ్యాల కొంపలాగే ఉంది. నమః శివాయ. గురుదేవా, తను వచ్చేసింది. తన అసంపూర్ణ ప్రేమకు తన చనిపోయిన ప్రియుడికి మరియు తన చితికిపోయిన కళలకు అన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవడానికి తను వచ్చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎన్నో ఏళ్ల నాటి ఆ తుఫాను రాత్రి గుర్తుందా? ఏమైంది? ఏమైంది? అరే లక్ష్మణ్, ఏమైంది? సార్, చెక్ చేస్తాను. అరే యార్, త్వరగా చూడు. జనాలు లేని అడవిలో. అరే బాబోయ్, అరే బావా, ఇప్పుడు ఏమైంది? 5వ ఫోన్ తెలుసా? అరే ఎందుకు కంగారు పడతావు? అంతా చూసుకోవడానికి అక్కడ అమ్మ ఉంది కదా. బాబు పుట్టక ముందే నేను అక్కడికి వచ్చేస్తాను, సరేనా? మీరు నీళ్ళని చూసుకుంటే చాలు. ఆనంద్, అంత బానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? అరే ఏమీ లేదు. ఈ మయాంక్ గురించి తెలుసు కదా, చిన్న విషయం అయినా పెద్దగా తీసుకుంటాడు. నొప్పులు ఇప్పుడే మొదలయ్యాయి, ఇంకా టైం పడుతుంది, కంగారు ఏం లేదు. ఒక పని చేద్దాం ఆనంద్, కారు బాగోగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. వేటకి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాం. అరే లక్ష్మణ్, ఇంకెంత టైం? చూస్తున్నా సార్. ఆనంద్ తన ప్లాన్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోడు.
అయినా లక్ష్మణ్ ఉన్నాడు కదా, వాడు నన్ను టైంకి ఇంటికి చేరుస్తాడు. ఏమండి, మీరందరూ ఆ గుడిని చూస్తున్నారా? ఆ, ఆ గుడిలో ఒక అద్భుతమైన నాగమణి ఉంది. ఆ మణి ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శక్తులకు మూలం. కానీ ఆ మణిని ఒక ఇచ్ఛాధారి నాగిని కాపాడుతూ ఉంటుంది. మీరందరూ కలిసి దాన్ని చంపేస్తే ఆ మణి మీ సొంతమవుతుంది. ఇంకా దాని శక్తులు కూడా. మీరు మీకోసం ఏవైతే కళ్ళు కన్నారో మీరు వాటికంటే ఎంతో గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. ఆ నాగమణి మీకు చాలా దగ్గరలో ఉంది, మీ కళ్ళ ముందే ఉంది. చూడండి, మాకు మీ మాటల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అర్థమైందా? అబ్దుల్, మీరు చెప్పేది నిజమేనా? ఈ ప్రపంచంలో నాగమణి కంటే పెద్ద నిజం ఇంకొకటి లేదు. ఈ అమ్మాయి ఏది? అరే, దాన్ని వదిలి గుడికెళ్ళి మణి తీసుకొద్దాం. మిత్రులారా, ఈమె చెప్పేది నిజమైతే మన చేతికి చాలా పెద్ద జాక్పాట్ తగిలినట్టే. ఆనంద్ పిచ్చి పట్టిందా? ఇచ్ఛాధారి నాగనాగినులు అనేవి కల్పితమే. సరే, ఒకవేళ అలాంటి పాము ఉందని అనుకున్నా, దాన్ని మనం చంపాలా? ఐ గోన్ మ్యాడ్. సినిమాల్లో చూసావు కదా, వాటిని చంపితే ఏమవుతుందో. భయా, నేను రిస్క్ తీసుకోలేను. వేటకి వెళ్ళటానికి వచ్చాం కదా, అయితే ఈసారి నాగనాగినిల్లే వేటాడుదాం. అడవిలో వేటకు గుడిలో వేటకు తేడా ఉంది ఆనంద్. గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏదో ఒకటి పెద్ద సాహసమే చేయాలి. నాగమణిలో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. ఆలోచించండి, ఒకవేళ ఆ నాగమణి మనకు దొరికితే మనం ఏమేమి చేయవచ్చు. ఆనంద్, నీ మాటల్లో నిజముంది. నిజంగా గుడిలో మణి ఉంటే మనం అందరం అక్కడికి వెళ్ళాలి. వికాస్ బీ బ్రేవ్ యార్. మనం అక్కడికి వెళ్ళకపోతే మనం చిన్న ఫ్యాక్టరీ యజమానులుగానే మిగిలిపోతాం. కరెక్ట్. గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏదైనా పెద్దది ఇంకా ప్రమాదకరమైనది చేయాల్సిందే. వద్దు సార్, నాగినులంటే శివుడికి ఎంతో ఇష్టం. వాటిని చంపిన పాపం మీ మీద ఎందుకు వేసుకోవాలి? ఈ రోజు ఇంట్లో శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రోజులా ఏంటా పాతకాలపు మాట లక్ష్మణ్? కార్ లాక్ చేసి పద. లేదు సార్, ఈ పనిలో నేను మీకు తోడుగా ఉండలేను. నేను రిక్వెస్ట్ చేస్తా, మీరెవరు కూడా అక్కడికి వెళ్ళకండి ప్లీజ్. పదండి. సార్ ప్లీజ్ వద్దు, ప్లీజ్ సార్. గన్ తీసుకురా. సరే సార్. ఆమె చెప్పింది నిజమే. అదిగో మణి. మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు ఈ మణి మాత్రమే కావాలి. మర్యాదగా మాకు ఆ మణి చేయి. మేము నీకు ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోతాం. నీ పిచ్చి మాటలు ఆపు. ఆఖరిసారి చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మంచిది కాదు సార్. ఇప్పటికే ఏమీ మించిపోలేదు. అదండి, ఇంటికి వెళ్ళిపోదాం. పూజ చేసి శివుడిని క్షమించమని ప్రార్థిద్దాం. శివుడిని క్షమించమని అడగాలి కదా, అయితే ముందు ఆ పని చేద్దాం. దేనికోసం క్షమాపణ అడగాలో. సార్ సార్
సార్ వదులు వదులు. ఆ ఇచ్చాధారి నాగుడు ఎవరినైతే మీరందరూ కలిసి చంపేశారు, ఇప్పుడు అతను ప్రేసి అతని ఇచ్చాధారి నాగిని ఎన్నో ఏళ్ల తర్వాత తన ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది.